హాయ్ అండి అందరూ. ఇంకా ఈరోజు అయితే పనికి వచ్చేసాను అనమాట. చూసారు కదా, మా ఆయనతో పాటు వచ్చాను. చిట్టి తల్లి ఏమో తెగ ఆడుకుంటుందండి బండ్లో. బాగా విశాలంగా ఉండేలే కిజం కమ్మ కడుగులు పెట్టి వచ్చేసాము. ఇంకా అలానే అక్షయ్ కూడా ఉన్నాడు, దాంట్లో తోడుగా ఆడిస్తూ ఉంటాడు. పిల్లలు ఉంటే పిల్లల తోడు అన్నట్టుగా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. కామమ్మ కూడా ఎడికే వచ్చేసిందండి మాతో పాటు. అందుకని ఇంకా అమ్మమ్మ ఉందని చెప్పేసి వచ్చాను. ఈరోజు చూద్దాం పని ఏ విధంగా ఉంటుందని, దాన్ని బట్టి ఇంక రేపు కూడా అనమాట. అంటే ఇక్కడైతే ఒళ్ళు నలగదంట బాగా. అంటే వారం లేకుండా నాగా లేకుండా చేస్తున్నారు మా మోయళ్ళు అయితే. అంటే అంత కష్టమే ఉండదని చెప్పాడు. అందుకని చెప్పేసి వచ్చాము. ఇంటికాడ ఎట్టో ఖాళీగా ఉన్నాము, ఏం పనులు లేవు. పొలం పనులు ఉన్నాయి కానీ గడ్డు పనులు అండి అస్సలు చేయలేము. మా చేలో పనులు ముగించుకొని ఇక్కడికి వచ్చేసాం కదా, ఇంకా మేము ఏమేమి పని చేస్తాం అనేది ఈరోజు అయితే చూపిస్తాను. ఏడు అయితే 3 సార్లు 4 సార్లు మధ్యలో ఇంటికి వెళ్ళొచ్చంట, అరగంట బ్రేక్. అట్టేటప్పుడు నేను చిట్టి తల్లి కాడికి వెళ్ళి చూసి ఇంకా ఫీడింగ్ కానీ ఏదన్నా తినిపించి రావచ్చు. మేమేమి పని చేస్తామనేది ఈరోజు చూపిస్తాను మీకైతే. ఇది వచ్చేసి పెద్ద మాల్ కడుతున్నారనమాట. షాపింగ్ మాల్ తెలీదు, డీమార్ట్ వాళ్ళో తెలీదు, పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నారు దీన్ని అయితే. మాల్ అనమాట, స్టోరు. ఆయన వచ్చేసి ఇంకా అత్తమేమో పైన చేస్తుంది, నేను బావ మోయ ముగ్గురం కింద అనమాట. ఇప్పుడు వచ్చే కానాలు మోయ గట్టల. ఇది ఆ 2 గోళ్ళు ఇటు కొంచెం పొర ఉంది అవి అనమాట. కాన్న వచ్చేసి మాలు కలుపుతా ఉన్నాడు. మా ఆయన వచ్చేసి ఇంకా నుంచొని చూస్తూ ఉన్నాడు అనమాట. కంప్లీట్ చేయాల్సిన పని. సో అయితే ఈరోజు నేను మా నాన్నగారు చేయాల్సి వచ్చిన పని వచ్చేసి ఆ ఎదురు కనపడుతుంది కదా, ఆ పైనుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి కిందకి, అక్కడి నుంచి ఇక్కడి కిందకి సరిపోయింది, అక్కడి నుంచి వెళ్ళి ఈ కిందకి ఈ కొంచెం. సో అయితే ఈ 3 గోళ్ళు చేయాలి ఈరోజు సాయంత్రానికి. ఎట్టుండదు ఏం కదా, ఏం కాదు. సో వచ్చేసి మన కింద హెల్ప్ ఇప్పుడు మాలు కలుపుతా ఉన్నాడు. దీంట్లో నీళ్ళు, డ్రమ్లో నీళ్ళు పట్టేయాలి. ముందు దాన్ని ఎదురు కొట్టించా, ఆ మట్టి ఎదురు కొట్టు, తిరిగి తొందర తిరిగేసుకో. సో అయితే నేను మన చేసే పని అంతా ఈరోజు చూపిస్తాం. ఎడ చేస్తాం ఏం కదా అనేది, ఎంతసేపు పట్టితే ఏం కదా అనేది చూస్తూ ఉండండి, సరేనా? బ్యామ్ అలానే కళాయి కూడా కలిపేసాము. తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగుని గడ్డు కట్టి. మా ఆయన వచ్చేసి పైకి ఎక్కుతున్నాడు. వచ్చేసి టీ బ్రేక్ అండి. కనపడుతుంది కదా, ఆ గోడ ఇప్పుడు చేసేసాం. పరింజ మొత్తం కింద చేసుకొని ఈ ఎల్ షేప్ యూ షేప్ కొట్టాలి. 1 2 3 ఈ 3 గోళ్ళు కట్టాలి. కొడితే ఈరోజుతో పని అయిపోయినట్టే. ఇప్పుడైతే టీ బ్రేక్కి అందరం వెళ్ళి టీ సిప్ చేసి వచ్చారు. మేమేమో బుడ్డిగడి దగ్గరికి వెళ్ళి బుడ్డిగడికి పాలు ఇచ్చి మళ్ళీ అమ్మనే రిటర్న్ అయిపోయి వచ్చేసాం. ఇందాక వెళ్ళి తీద్దాం అనుకుంటే కుదరలేదు. బుజ్జి అయితే ఒక లేస్ పెట్టేసుకొని దాని తింటా ఉంది. సో అయితే ఆడదా కొట్టేసాం. ఫినిషింగ్ కూడా చూసారా ఏ విధంగా వచ్చిందో. నేను నాకు పని చేసి మాత్రం పర్ఫెక్ట్.
ఖచ్చితంగా ఉంటుంది పని చేస్తే. జింగిడి జింగిడి అదే సంగతి. అయితే ఆ 2 గోడలు కొట్టిన తర్వాత ఈ గోడ కట్టేసాం. ఇది అయిపోయిన తర్వాత దానికి మామూలు ఆరగొట్టి ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం. వాళ్ళ చేతులు కడుక్కుంటున్నారు. నేను కడిగేసాను. ఇంక వెళ్ళిపోవటమే. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిని ఒక గంట రెస్ట్ తర్వాత మళ్ళీ 2ంటికి 2:15కి మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. దా ఇటే మళ్ళీ 2ంటికి 2:15కి డ్యూటీ ఎక్కాలి. సో అయితే సాయంత్రం 5:30కి మన డ్యూటీ కంప్లీట్ అయిపోద్ది. సో ఇది జస్ట్ ఒక వారంలో మీ ఇద్దరం కలిసి ఎంత సంపాదిస్తాం అనేది మీకు ఒక వీడియో పెడతాం, ఓకేనా? ఇది వచ్చేసి సోమవారం. సో అయితే శనివారం పేమెంట్ వచ్చింది. నాకే పెట్టమా. సో అయితే శనివారం పేమెంట్ వచ్చేది. ఆ రోజున ఎంత వస్తుంది ఏం కథ అనేది చెబుతాం. ఇది వచ్చేసి కూలి పని కాబట్టి అంతే ఉంటుంది కదండి సంగతి. మరి నా చిట్టి తల్లి ఇంటికాడ ఏడుస్తుందో ఎట్టుందో ఏం కథో వెళ్ళాక చూద్దాం. పోయిన తర్వాత ఇటండిద్ది ఇట అడిద్ది. సో అయితే చూపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అన్నం తినేసి వచ్చేసాం. ఇంతగా ముసలి అయిపోయిందంట అప్పుడే. ఎప్పుడు పెళ్ళైన 3 నెలలు బ్రతుకుంటుంది సిమెంట్ పని చేసింది. అసలుకి ఒక మాట చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైన 3 నెలలు అప్పుడు మేము ఏం చేసామంటే పనికి వెళ్ళాం నాన్నంతా కలిసి. ఒక నెల కాదు ఒక 3 నెలల దాకా పోయి ఉండాలి దగ్గరగా. 3 నెలలు కాదు 2 నెలలే గట్టిగా చేసాం. 60,000 ఏమో సంపాదించుంటాం. 60,000 దాకా సంపాదించిన డబ్బులతోటి ఏం చేసామంటే ఒక 15,000 తినంగా మిగతా డబ్బులు పెట్టి అప్పుడు 30 ఉంగరం చేయించాను. 30 ఉంగరం చేయించి అప్పుడు బంధం వస్తుండేది బాగా. సో అయితే ఇప్పుడే రీసెంట్గా ఇంకా కుదరకపోయినాయి మొత్తం. ఈ సంవత్సరం పొలం వేసాం కాబట్టి అన్నీ ఎట్లుంటాయి ఏ కథ చూడాలి. ఈ జస్ట్ ఒక వారం ఉండేది. మళ్ళీ శనివారం రోజున వెళ్ళిపోయి మిగతాది అక్కడ. ఎందుకంటే ఈ పని అనేది మనకి ఇక్కడ కాదు, మెయిన్ థింగ్ మనకి అక్కడ ఉంది. దాని తర్వాత ఏదైనా, ఎందుకంటే ప్రస్తుతానికి మన ఆధారం అంతా దాని మీద ఉంది. ఇంకా మనం ఆ కచ్చాన్ని తేల్చాలి. తర్వాత ఈ కిందకి కనబడుతుంది కదా, ఈ లెవెల్లో మొత్తం కొట్టేసి శుభ్రం చేసేయాలి. ఈరోజు పని వచ్చేసి ఇది. సో అయితే పని అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:06 అవుతుంది. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం. నా చిట్తలు కూడా ఏడుస్తుందని చెప్పేసి ఫోన్ కాల్స్ అయితే వచ్చేసాయి. ఎవడంటే మా మహేంద్ర అన్నయ్య అయితే చేసాడు ఫోను. ఇంకా మన సామాన్ సంచి నా సామాను దాంట్లో ఉన్నాయి. సో అయితే అంతవరకు తీసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకంతే ఈరోజుకైతే పని అయిపోయింది. ఇంటితో నేను నడపవుతాను. ఈరోజుకైతే పని అయిపోయింది. ఇంకా మిగతాది ఇంక రేపు. సో అది ఇదే విధంగా డైలీగా శనివారం దాకా పని చేయాలని ఎంతో ఆయాసం ఉంది. కానీ కుదిరితే చూడాలి. ఎందుకంటే ఏ క్షణం ఎట్టుంటుందో తెలియదు కాబట్టి డౌట్గా ఉంటుంది. ఇంక ఈ వీడియో తిందేనండి. ఈ వీడియో మీరు నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీకెండ్కి నేను ఎంత సంపాదించానని చెప్తాను, ఓకేనా? ఉంటా మరి, బాయ్.